బీజేపీ నాయకులతో మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. కృష్ణారెడ్డి గారు, వాస్తవంగా మాట్లాడుకుంటే అసలు కవితకు బీఆర్ఎస్ పార్టీకి దానికి సంబంధించినటువంటి విషయంలో సరే లేఖ లీక్ అయిన సందర్భాలు కానివ్వండి, అనేక సందర్భాల్లో మొదటిగా వ్యతిరేకించింది, ఖండించింది, ఇంట్లో గొడవ పడింది బీజేపీ పార్టీ పట్ల. బీజేపీ పార్టీతో అనుకూలంగా వెళ్తే బెయిల్ వచ్చే అవకాశాలు కానివ్వండి, అప్పుడు జరిగిన పరిణామాలు ఏవైనా కానివ్వండి, బీజేపీతోనే తనకు జైలుకి వెళ్ళానన్నటువంటి ఏదైతే అప్పటి పరిణామాల్లో బీజేపీలో నష్టపోయాము రాజకీయంగా అనేది కవిత యొక్క భావన. అలాంటిది బీజేపీని తన శత్రువుగా చూడకుండా కాంగ్రెస్ పార్టీ మనకు ప్రధాన శత్రువు అని మాటల వెనక అర్థం ఏంటి? ఏమైనా రాజకీయమైనటువంటి కేసుల విషయంలో బీజేపీని వ్యతిరేకించేంత ధైర్యం చేయలేకపోయిందా, లేకపోతే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఆ విధంగా మాట్లాడారా, ఏమనుకోవాలి? అదేవిధంగా కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రవేశం పట్ల మీ పార్టీ అభిప్రాయం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? సార్, ముందుగా మీకు అలాగే ఈ ప్యానెల్లో ఉన్న వివిధ పార్టీల నాయకులకు, పెద్దలకు, అలాగే మెగా 9 వీక్షకులకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు క్రిస్టియన్ సోదరులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే కవిత గారు పార్టీ పెడుతున్న అంశాలలో కానీ ఇవన్నిట్లలో ఇందాక పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను. ఆ పార్టీతోటి ఆమెకు ఉపయోగం లేదు, ప్రజలకు ఉపయోగం లేదు. ఇది ఉపయోగం ఓన్లీ కాంగ్రెస్ పార్టీకే ఉపయోగం అనేది చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇంట్లో ఒక కుంపటి రాజేసి ఆ కుంపటిని ఆర్పుకోవడానికి వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటే వీళ్ళు ప్రభుత్వం చేసే తప్పులను కానీ ప్రతిపక్షం పార్టీగా వాళ్ళు ఎత్తి చూపడానికి అవకాశం లేకుండా చేయడానికి కవిత గారిని ఒక పావుగా కాంగ్రెస్ పార్టీ ఆడే నాటకంలో ఇది ఒక భాగం అవుతుంది తప్ప ఇది తెలంగాణ సమాజానికి ఉపయోగపడేది కాదు. కవిత గారికి ఏక నియోజకవర్గంలో నిల్చున్న ఒక 500-100 ఓట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆమె ఈ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె ఏం చేసింది, ఎలా ప్రవర్తించింది, ఆమె ఆలోచన భావాలు ఎటువంటి ఉంటున్నాయి, ఎలా మాట్లాడుతుంది, ఆమె అహంకారం ఎలా ఉంది ఏందనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. కాబట్టి దీని గురించి మనం పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమెతోటి తెలంగాణకు ఉపయోగం ఏం లేదు, తెలంగాణకు నష్టమే తప్ప ఇంకొక ఉపయోగం లేదు. కవిత గారు పార్టీ పెడితే ఆమె పెట్టాల్సింది ఎవరిది, మాట్లాడాల్సింది ఎవరి మీద పోరాటం చేయాలి. ఆమె ఫస్ట్ ఏంటంటే ప్రతిపక్షము వాళ్ళ నాన్నగారు ఉన్న అధ్యక్షుడిగా ఉన్న పార్టీ, వాళ్ళ అన్న ఉన్న పార్టీ, వాళ్ళ కుటుంబం మొత్తం ఆ పార్టీలో ఒక ముఖ్యమైన పొజిషన్లో ఉన్న వాళ్ళతోటి కొట్లాడుతున్నది. నువ్వు వాళ్ళతో కొట్లాడితే అంటే నీ ఆస్తుల గురించి కొట్లాడాలనుకుంటే డైరెక్ట్గా ఆస్తిపాస్తుల గురించో కోర్టుకు వెళ్తావో, లీగల్గా వెళ్తావో, ఏదన్నా అలా ప్రశ్నించదలుచుకో. అంతేగాని అవిటిని మాట్లాడకుండా ఇండైరెక్ట్గా ఆ పార్టీ మీద ఆరోపణలు చేస్తే తెలంగాణ సమాజానికి ఉపయోగమేంది? వాళ్ళ అవినీతి పరులు కావచ్చు, అక్రమార్కులు కావచ్చు, ధనార్జన చేయవచ్చు, తెలంగాణను దోసుకు తినొచ్చు బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు నువ్వు అధికారం వాళ్ళతోటి పంచుకున్న నాడు ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ నీకు పంపకాలలో వచ్చినదా, లేదంటే ఆ పార్టీలో నువ్వు చేసిన అవినీతి గురించి వాళ్ళకు తెలిసి నిన్ను దూరం పెడితే ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నావా? ఇవన్నిటికీ తెలంగాణ సమాజం అంతా చూస్తూనే ఉన్నది. కాబట్టి మనము పిల్లి కండ్లకు గంతలు కట్టి మనం పాలు తాగుతున్నట్టు ఉంటే అది కష్టమవుతుంది. ఆమె ఇప్పటికైనా గ్రహించాలి. బీఆర్ఎస్ పెట్టినా ఆమె ఇంకో విధంగా ఏ విధంగా పార్టీని మలుచుకున్నా కానీ అసలు తెలంగాణ ప్రజలు ఆమెను విశ్వసించరు. ఇదేంటంటే ఆమె పోరాటం చేయాల్సింది ఎవరి మీద? అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు తెలంగాణ సమాజంలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతిని కానీ, వాళ్ళు ఇచ్చిన హామీని కానీ, ఆ మంత్రులు చేస్తున్న దౌర్జన్యాలు కానీ, ఇసుక మాఫియా గురించి కానీ, అలాగే ఇప్పుడు ఏదైతే అకాల వర్షాలతోటి రైతులు ఇబ్బంది పడుతున్నారో వాటి గురించి కానీ, రైతు బంధు గురించి కానీ, రైతు రుణమాఫీ గురించి కానీ, రైతుకు రావాల్సిన మద్దతు ధర గురించి కానీ, రైతుల పండించిన పంటను కొనుగోలు సరి అయిన టైంలో చేయకుండా, సరి అయిన టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లలో డబ్బులు డిపాజిట్ చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆమె పోరాటం చేయాల్సింది పోయి ఆమె ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీని, ఇండైరెక్ట్గా బీజేపీని టార్గెట్ చేసినట్టు మాట్లాడము. ఎంతసేపు ఇప్పుడు కాంగ్రెస్ మీద ఒక రాయి వేస్తే కాంగ్రెస్ను లైమ్ లైట్లోకి తీసుకురావాలి.
కాంగ్రెస్ తోటే నా పోరాటం అనేది ఎందుకు చెప్తుంది? ఆ కాంగ్రెసే ఇవాళ గొప్పగా ఉన్నది కాబట్టి వారితోటే పోరాటం చేస్తా ఉంటది. అంతే తప్ప ఏదో ఒక మాట అనేసి వదిలేస్తుంది. కానీ ప్రజా సమస్యల మీద క్షుణ్ణంగా అధ్యయనం చేసి పోరాటం చేసే ఆమెకు మనస్తత్వం లేదు. ఎంతసేపు మీడియాలో కనబడాలి, అడావుడి చేయాలి, హంగామా చేయాలి, నేను ఉన్నాను అనే ఒక ఉనికిని కాపాడుకోవడానికి ఆమె తాపత్రయపడుతుంది. కానీ తెలంగాణ ప్రజలు విశ్వసించట్లేదు. ఆమె వెనకాల ఉన్నా నేను చూస్తున్నాను. ఈ మధ్య కాలంలో 2-3 సార్లు కూడా ఆమె ప్రెస్ మీట్లు కానీ ఆమెతోటి వెళ్తున్న కొంతమంది ఒక 50-100 మంది యూత్ పిల్లలను డబ్బులు ఇచ్చుకొని పెట్టుకొని తిప్పుకుంటే అది ప్రజలలో వచ్చేది కాదు. ఆ సిద్ధాంతపరంగా ఆమెకి ఏమలాంటి ఆలోచన లేదు. ఈ తెలంగాణ సమాజం మీద ఆమెకు పూర్తి స్థాయిలో అవగాహన లేదు. ఎంతసేపు ఆమె జాగృతి అని పెట్టుకొని షోపుటపులు చేసుకొని పూటకోటి గడ్డకోటి మార్చుకుంటూ చీరలు మార్చుకుంటూ చేసిన డ్రామా అంతా తెలంగాణ సమాజం పూర్తిగా చూసింది. ఆ జాగృతి పేరు మీద కూడా తెలంగాణ ఉద్యమం కాలంలో ఎలా ఆంధ్ర కంపెనీలను బెదిరించుకుంది, ఎలా వసూళ్లు చేసింది, ఎలా కొంతమంది విద్యార్థులను వెనకాలేసుకొని ఆమె చేసిన నాటకాలన్నిటికీ తెలంగాణ సమాజం చూసింది. కాబట్టి ఇప్పటికైనా ఆమె గుర్తించాల్సింది ఏంది? ఆమె పోరాటం ఏ సమస్యల మీద చేయదలుచుకుంది? బీఆర్ఎస్ మీద చేయదలుచుకుంటే బీఆర్ఎస్ మీద వాళ్ళ అన్నతోటి వచ్చిన గొడవనా, లేదంటే నాన్నతోటి వచ్చిన కుటుంబ సభ్యులతో వచ్చిన గొడవనా చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు. రైట్ కృష్ణారెడ్డి. మళ్ళీ